ఎక్కడికి తీసుకొచ్చారండి? టర్నింగ్ పాయింట్. మీ లవ్ స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. చా, అసలు ఎవరండి ఈ బాబా? ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేస్ కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు, గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేదేలాగా స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చెయ్యి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడింటి పక్కకెళ్ళి వైఫై ఆన్ చెయ్యి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా బాబా, ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యురాల్ని బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి గారు, ప్లీజ్ అండి. రావా రమేశ్వరా. నేనని ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయనా, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయనా. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈ రోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయన. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై ఇచ్చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకో విషయం చెప్పాలి. షూర్, నేను మీకో విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి నాని, ఈ మధ్యాహ్న ఫోన్లో చాట్లు, షర్టికి సెంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు, ఏంటి మ్యాటరు? రావదినా, నేనే నీకు చెప్దాం అనుకున్నాను. కూర్చో. అయితే నువ్వు ఇప్పటిదాకా ఆ అమ్మాయిని చూడలేదా? చూడలేదు వదినా, ఇప్పుడే కలవడానికి వెళ్తున్నా. కలిసాక ఏం మాట్లాడతావు నాని? ముందు మనసులో మాట చెప్పేస్తాను వదినా, ఆ తర్వాత సంగతి తర్వాత. ఏంటి నాని ఇది? ఇన్ని ఇయర్స్లో నువ్వెప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడలేదు. నాకు తెలీదు వదినా, ఎలా కనెక్ట్ అయిందో కనెక్ట్ అయిపోయింది. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? మనసుకి నచ్చేసింది వదినా. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా.
నాన్న, నీకో విషయం చెప్పాలి. నాన్న, కొన్ని రోజుల ముందు చాటింగ్లో నాకు అబ్బాయి పరిచయమయ్యాడు. ఇప్పటి వరకు చూడలేదు, మాట్లాడలేదు, కానీ అలవాటైపోయాడు నాన్న. వాడు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు అమ్మా నన్ను పిలిచేవారు కదా చిన్ని అని, అదే పేరుతో పిలుస్తుంటాడు. అందుకే మొన్న ఒకసారి కలుద్దామనుకున్నా, కానీ కుదరలేదు. తర్వాత మళ్ళీ కలుద్దామని అతని కోసం చాలాసేపు వెయిట్ చేశాను నాన్న. ఫస్ట్ క్యాషువల్గానే కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తున్నా. ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తుంటే అతనే నాని అనుకున్నా, కానీ కాదు. తర్వాత ఇంకొకరు అలాగే వస్తుంటే మళ్ళీ అతనే నాని అనుకున్నా, అతను కూడా కాదు. ఆ నిమిషం ఏదో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది నాన్న నాలో. అది ఖచ్చితంగా ఏదో తెలియని వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ మాత్రం కాదు. ఏదో అతని కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది నాన్న, నేను అతనికి ఎంత దగ్గర అయిపోయానో. అతను వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న భయంతో అక్కడి నుంచి వచ్చేశాను. నేను వెళ్ళిపోయాక అతను వచ్చాడంట పాపం. కానీ ఈరోజు ఫిక్స్ అయ్యాను, అతన్ని కలిసి నా మనసులోని మాట చెప్పేస్తాను నాన్న. థ్యాంక్స్ నాన్న. ఎదవా ఎదవా అని రోజు నోరు పారేసుకునేది, ఈ రోజు ఎదవే లేకపోయి ఉంటే దీన్ని మార్చురీలో పాడేసేవాళ్ళు. దీని హెడ్కే ఎందుకు దెబ్బ తగిలిందో తెలుసా? హెడ్ వెయిట్ మామూలు హెడ్ వెయిట్ కాదు మేడంది. తగ్గించుకోమని చెప్పు. హాయ్. వీడేంటే ఇక్కడ? వీడే లేకపోయి ఉంటే నువ్వు ఏడుండేదా నువ్వు తెలుసా? రేపొద్దున నీ పిల్లలకి నా పేరు పెట్టుకున్నా నీ రుణం తీరదే. ఫోన్లే హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా అని వింటుంటే ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఓవర్ యాక్షన్? కింద డాక్టర్ చెప్పారు సీరియస్ ఇంజరీ ఏం లేదు, జస్ట్ స్పృహ కోల్పోయిందని. తెలిసిపోయిందా? ముందు నువ్వు అర్జెంట్ గా బయటికి పోరా ఇక్కడి నుంచి. వెళ్ళిపోమన్నా సిగ్గు లేకుండా ఉండడానికి మాకు సిగ్గులేదు అనుకుంటున్నావా? యాపిల్ బాగుంది, బాయ్. ఇడియట్. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందే? నువ్వు ఆఫీస్కి రాకుండా అటువైపు ఎందుకెళ్ళావు? నానికి ప్రపోజ్ చేయడానికి. వాట్? అవును దివ్య, కానీ నేను అక్కడికి వెళ్తుండగానే నానియే నాకు ప్రపోజ్ చేస్తున్నట్టు అనిపించింది. బండి ఆపి వెనక్కి తిరిగేసరికి ఇలా జరిగింది. నువ్వు ఇంకా అతన్ని చూడలేదు కదే. మనసుకి నచ్చేశాడే. పిచ్చి దానిలా మాట్లాడకు. నువ్వు ఇంకా ప్రేమ లేక సినిమా దగ్గరే ఉన్నావు. బయటికి రా అక్కడి నుంచి. ఇప్పుడు అన్ని RX 100లే నడుస్తున్నాయి. అది కాదు దివ్య. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడతాం. దివ్య, బైక్ లో నా ఫోన్ ఉంది. నీ బైక్ మెకానిక్ షెడ్ లో ఉంది, తర్వాత తీసుకుందాం. ముందు రెస్ట్ తీసుకో. హాయ్ బేబీ, ఎలా ఉన్నా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి, త్వరగా వెళ్ళండి సార్. అసలు ఇంత పొరపాటు ఎక్కడ జరుగుతుంది అబ్బి గారు? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. బాబా బాబా బొక్క అంటూ వాడు ఎవడో దగ్గర తీసుకెళ్లారు. వాడు వల్ల ఇదంతా జరిగింది సార్. అసలు వాడు ఎరుపు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది సార్. ఛా, తిన్నగా హైవేలో వెళ్లాల్సిన జీవితాన్ని రింగ్ రోడ్ లా తిప్పేశారు కదా సార్ మీరు ఆ ఫేక్ బాబా గారు కలిసి. అబ్బి గారు అది వెళ్ళండి సార్. కూలీ.
చిన్ని 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 మధుగారు మధుగారు చిన్ని మధుగారు చిన్ని మధుగారు చిన్ని చిన్ని మధుగారు చిన్ని మధుగారు చిన్ని చిన్ని నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. మధుగారు చిన్ని గారు సారీ చిన్ని, నిజంగా నేను నిన్నే ఏమండి గారు ప్రేమిస్తాను. ఒక్కసారి సార్, ఉండండి సార్. ఒక్కసారి నా మాటేనండి. ఆ రోజు కాఫీ షాప్ లో అభి గారు నేను అబ్బా ఒకసారి ఉండండి సార్. ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లో చూసేసరికి నువ్వు అనుకో నాచి నేను ప్రపోజ్ చేశాను, లేదంటే దానికి ఎవరు ప్రపోజ్ చేస్తారు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? చిన్ని నువ్వు కూడా ఇక్కడే ఉన్నా? రమేష్ గారు చూసారా? చూశాను, ఇందాక నుంచి చెప్తుంటే మీరు వినట్లేదు. వినను, ఎందుకు వింటాను? వింటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది సార్ నా బ్రతుకు? చిన్ని, నిజానికి నువ్వు ఆ చిన్ని కంటే నువ్వే బాగుంటావు చిన్ని. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నేను తన్నే ప్రేమించాను. నువ్వు ఆ చిన్ని కంటే పెద్ద బాగుంటావు చిన్ని, అయినా నేను నిన్నే ప్రేమించాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. అభి గారు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అబ్బా నువ్వు కూడా నాకు ఇష్టమే చిన్ని. నిన్ను మోసం చేయాలనుకుంటే హ్యాపీగా నేను పెళ్లి చేసుకునేవాను కదా. నీతో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటాను? నీకోసమే కదా చిన్ని ఆ చిన్నితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళన్నతో దెబ్బలు తిన్నాను. ఆ డైలాగ్ ఇటు, ఈ డైలాగ్ అటు. సార్ మీకు దండం పెడతా, కాసేపు ఆగండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. నాకు ప్రేమంటే ఏంటో నిజంగా తెలియచ్చింది నువ్వు నా లైఫ్లోకి వచ్చేంత వరకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ చేస్తున్నారంటే నేను తిట్టేవాడిని, ఎందుకంటే అందులో ఉండే గొప్ప ఫీలింగ్ ఆ రోజు నాకు తెలియలేదు. నీతో ప్రేమలో పడిన తర్వాత తెలిసింది అది ఎంత గొప్ప అనుభూతో. ఎప్పుడూ నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను ప్రేమించడం తప్ప నేనెప్పుడు ఎవరిని ప్రేమించలేదు. అలాంటిది నేను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి చిన్ని, అది నువ్వు. ఐ లవ్ యూ చిన్ని. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో నాకు తెలీదు, కానీ నేను నిన్ను ప్రేమించింది మాత్రం నువ్వు నా చిన్ని అనుకుని. ఐఎమ్ సారీ చిన్ని. అబ్బా చిన్ని అర్థం చేసుకో చిన్ని, నేను మంచోడ్నే. పబ్లో అమ్మాయిని అడుగుకెళ్ళడం, నీ ఫ్రెండ్ పెళ్లి ఆపడం చూసి నన్ను ఎదవ అనుకుంటున్నావా? కాదు, నేను మంచోడ్నే చిన్ని. అవన్నీ ఆవిడ అడిగిందండి. రావే 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 నా చెలియా.